ఎవరికైనా ఇట్టే నచ్చే గిఫ్ట్ ఏంటి అంటే ఫ్లవర్ బొకే అండి. ఈ బొకే ఎలా ఉంది మీకు? ఈ పుష్పగుచ్చాన్ని మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మనకు కావాల్సిందల్లా ఓ చిన్న పుల్ల, పూలు, ఆకులు, ఇంకా పురికొస. ఇక్కడ గ్లూ గన్ కానీ, టేప్స్ కానీ, ప్లాస్టిక్ షీట్ లేదా ర్యాపర్ కానీ, ఫ్యాన్సీ పేపర్స్ కానీ ఏవి వాడట్లేదు. మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా మట్టిలో కలిసే అంటే బయోడిగ్రేడబుల్ పదార్థాలు మాత్రమే. ఇవన్నీ నేచర్ మనకిచ్చినవి. మనం మళ్ళీ నేచర్కి తిరిగి ఇచ్చేస్తున్నాం. మీరు ఆన్లైన్లో ఒక బొకే ఆర్డర్ ఇచ్చారనుకోండి, దాని చుట్టూ ర్యాపర్ అంతా ప్లాస్టిక్, దానిలో పడే స్పంజ్ కూడా సింథటిక్ మెటీరియల్, ఇంకా దాని చుట్టూ రకరకాల మెటీరియల్స్ అంటే ఫ్యాన్సీ పేపర్స్, టేప్, గ్లూ గన్ రకరకాలుగా వాడుతున్నారు. సౌలభ్యం కోసం మనం చాలా రకాల మెటీరియల్స్ని వాడేస్తున్నాం. సో ఇలా చిన్న చిన్న వీడియోస్ ద్వారా మనం ఈకో ఫ్రెండ్లీ ఆప్షన్స్ తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే పుల్లలు అంటే కొబ్బరి పుల్లలు, లేదా మనం గార్డెన్లో ట్రిమ్ చేసినప్పుడు వచ్చే పుల్లలు, ఆ తర్వాత పురికొస, ఆకులు, పూలు, ఇవి మాత్రమే వాడుతున్నాం. సో ఇలాంటివి వాడి మనం తయారు చేసుకోవచ్చు అని 2-3 సార్లు చూసారనుకోండి, తప్పకుండా మీరు కూడా నెక్స్ట్ టైం మీరు వెళ్ళే ఫంక్షన్కి చక్కగా మీరే బొకే తయారు చేసేసుకుని వెళ్ళిపోతారు. అదేనండి మా చిరు ప్రయత్నం. వేస్ట్ మ్యాటర్స్ నౌ ఛానల్ ద్వారా ఈకో ఆప్షన్స్ అంటే ఈకో ఆల్టర్నేటివ్స్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. మనం రోజు చేసే పనులు కూడా, నేను అందుకే పదే పదే చేతి సంచి అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ వాడకుండా చేతి సంచి వాడమని ఇలాంటివి రిమైండ్ చేస్తున్నాను. నేను ఈ చిన్న చిన్న ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేశాక చాలా సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఉంది. సో మీరందరూ కూడా అంటే ఇప్పుడు చెయ్యని వాళ్ళు ఇప్పటి వరకు ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసే నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళందరికీ పదే పదే ప్రణామాలు. ఇక్కడ చూడండి, నా ఫేవరెట్ చిట్టి చామంతులు వచ్చేసాయి. చిట్టి చామంతులు ఎంత అందంగా ఉంటాయి కదా, వాటికి మైల్డ్ ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది. వాటిని కూడా ఇలాగే పురికొసతో చిన్న కొమ్మకి పెట్టేశానండి. సో మనకి బొకేకి కావాల్సిన మెటీరియల్ అంతా సిద్ధమైపోయింది. ఇప్పుడు మనకి మామూలుగా ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చాక ఇలాంటి కవర్స్లో మనకి గ్రాసరీస్ అవి ఇస్తున్నారు కదా. సో ఆ పేపర్స్నే నేను వాడుతున్నాను. ఆ కవర్స్ని కూడా 2-3 సార్లు వాడాక అవి అక్కడక్కడ చినిపోతూ ఉంటాయి కదా, అవి మీరు తీసుకున్నా సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసేసి మీకు నచ్చిన విధంగా ఈ ఫ్లవర్స్ని అరేంజ్ చేసేసుకోండి. ఇవి ఎన్ని ఉండాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది కంప్లీట్లీ మీ క్రియేటివిటీని బట్టి మీరు అరేంజ్ చేసేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా దేశీ పూలే నేను వాడుతున్నాను. మీకు కావాల్సింటే అంటే మీరు ఒకవేళ ట్రై చేయాలి, దీన్ని కొంచెం ఎగ్జాటిక్గా చేయాలనుకుంటే మీరు బొకే రోజెస్ని కూడా వాడచ్చు. దేశీ పూలు వాడడంలో నా ఉద్దేశం ఏంటంటే ఈజీ అవైలబిలిటీ. మనం మార్కెట్లో కిందకి వెళ్ళగానే చక్కగా ఇవి చటాకు 20 రూపాయలు ఇలా పెట్టేయగానే మనకి దొరుకుతాయి కదా. సో ఇదండి మన ఫైనల్ లుక్. వెనక పేపర్ కొంచెం ఫోల్డ్ చేసేసాను అంతే. ఎలా ఉంది ఇంతకీ ఈ బొకే? సో మీరు కూడా ఇలా మీకు దొరికే, కొంతమంది అయితే టెర్రస్ గార్డెన్ కూడా పెంచేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర దొరికే వాటితోనే ఇలా బొకే తయారు చేసేయచ్చు అందంగా. మనకి ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీ ఉన్నా ఏదైనా ఉన్నా మీరు ఇచ్చేసేయచ్చు. ఇంకొక ఫార్మేషన్ కూడా చూపిస్తున్నానండి. ఇది కూడా మనకి ఆన్లైన్లో వచ్చే కవర్ మెటీరియల్ని వాడుతున్నాను. ఇది కూడా ఈ పుల్లలు కూడా కొబ్బరి పుల్లలు అంటే మనకి చీపురు, ఫ్రెష్ చీపురు ఒకటి పెట్టేసుకున్నారంటే ఇలా క్రాఫ్ట్స్ చేయడానికి ఎంచక్క వాటిని వాడేసేయచ్చు. నేను పదే పదే చెప్తున్నాను, ఈ మెటీరియల్ అంతా కూడా మనకి ఈజీగా అవైలబుల్, మార్కెట్లో ఈజీగా అవైలబుల్ అయ్యేది, చీప్గా దొరికేది, ఇంకా చెప్పాలంటే బయోడిగ్రేడబుల్. అంటే 2 రోజులు అయ్యాక ఈ బొకేని మనం ఎంచక్క కంపోస్ట్ బిన్లోనే వేసేసుకోవచ్చు. చెత్త పుట్టలో పడేసే అవసరం కూడా లేదు. ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదండి. మీరు కూడా 1-2 సార్లు ట్రై చేస్తే ఈజీగా చేసేయచ్చు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక చక్కగా వాళ్ళతో చేయించేసేయండి. ఎందుకంటే ఇక్కడ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ మనం గ్లూ కానీ వాడట్లేదు. సో ఇలా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి, టీచర్స్కి ఇవ్వడానికి చక్కగా ఇవి పనికొస్తాయండి. ఇలాగే నేను 2-3 రకాల బొకేల్ని ట్రై చేశాను. ఇది వెనక మీకు కనిపించే పేపర్ సీడ్ పేపర్. ఈ బొకేలు మీకు ఎలా అనిపించాయో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి.